మాత్రమే. మరి దేవుడు మనకు అన్ని ఇస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మరి మన కోసం ఎంతో బాధపడ్డాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ, ఈ లోకంలో ఉన్న అనేక మంది ప్రజలందరినీ విడిపించడానికి, వారందరి పాపాలను కొట్టివేయడానికి మరి తానెంతో బాధపడ్డాడు. మరి సిలువలో మరి సిలువ మోస్తూ ఆయన ఎంత బాధపడ్డాడంటే, శరీరం నుంచి మరి ఆ రక్తాన్ని ఎంతగానో చిందించారంటే, ఎంత బాధ పెట్టారంటే, ఎంత హింసించారంటే, మరి దేవుడు మన కోసం ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి తన అడుగుజాడల యందు నడుచుకుంటూ మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి మనకిచ్చిన ప్రకారం తన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలా. ఆయన మనకైతే ఏదైతే మాదిరి ఉంచిపోయాడో మరి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా? మన కోసం శ్రమ పడ్డాడు ఆయన. కానీ మన కోసం శ్రమపడి మన పాపాల కోసం ఇబ్బంది పడిన ఎవరికి కీడి చేయని దేవుడు, ఎవరికి హాని చేయని దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు కూడా ఓర్చుకుంటూ ఎవరికి కీడి చేయని దేవుడు, ఎవరికి హాని పెట్టని దేవుడు, ఎవరిని కూడా దుఃఖపరచని దేవుడు మన దేవుడు, నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ అంధకార చీకటికరమైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మరి దేవుని పిలుపుకు తగినట్టు మనం జీవిస్తున్నామా? దేవుని అడుగుజాడల్లో జీవిస్తున్నామా? ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ, ఆయన శ్రమల్లో నడిపించినప్పటికీ, ఆయన మన కోసం మన పాపముల కోసం బాధపడినప్పటికీ కూడా ఎవరికి కూడా కీడు చేయని దేవుడు, హాని చేయని దేవుడు. మరి ఆయన పిల్లలమైన మనము మరి ఇతరులకు హాని చేస్తున్నామా? ఇతరులకు కీడు చేస్తున్నామా? ఇతరులను బాధ పెడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు మరి దేవుడు అంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి హాని చేయలేదు, ఎవరికి కూడా కీడు చేయలేదు. దేవుడు అందరికి కూడా మేలే చేసి ఉన్నాడు. దేవుడు అందరికీ మేలు చేసి ఉన్నాడు. మరి ఇతరుల పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఇతరుల పట్ల, విశ్వాసుల పట్ల, ఈ లోకంలో ఉన్న అన్యుల పట్ల, ఈ విగ్రహాలను ఆరాధించే అన్యుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం? మరి ఏ విధంగా ఉంటున్నాం? ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఇతరులకు మేలుకరంగా ఉండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, ఇతరులను దేవుని వైపు నడిపించుకునే వారంగా మనం ఉన్నామా? ఇతరులు మేలుకరంగా, ఇతరుని ఆశీర్వాదకరంగా ఉంచడానికి మనం దేవుని వైపు తిప్పబడుతున్నామా? ఆలోచన చేద్దాం. దేవుడు అడుగుతున్నాడు, మరి నా యొద్దకు వస్తావా అని అడుగుతున్నాడు. చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన అందరికి మేలు చేస్తున్నాడు. ఎవరికి కీడు చేయట్లేదు, ఎవరికి హాని చేయట్లేదు. అందరికి మేలు చేస్తూ, అనేక మందికి మేలు చేస్తూ అపవాది చేత చీకటి బంధకాలతో పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తున్నాడు. అనేక మందిని విడుదలిస్తున్నాడు. అనేక మందిని విడుదలిచ్చి స్వస్థతలు ఇస్తున్నాడు. మరి ఎవరికి కూడా హాని చేయట్లేదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఎవరికి కూడా హాని చేయని దేవుడు. దేవుడు మరి ఈ లోకంలోకి మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, పాపులుగా ఉన్న మనము మరి దేవుడు పిలుస్తున్నాడు. పాపుల కొరకైనా దేవుని పిలుపు. మరి దేవుని యొద్దకు వస్తావా? మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు. తల్లిలారా, దేవుడు అడుగుతున్నాడు. మరి పాపంలో ఉన్నవేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో పాపంలో ఉన్నవేమో, చీకటి బంధకాల్లో ఉన్నావేమో, చీకటి బంధకాలతో ఇబ్బంది పడుతున్నావేమో, పాపంలో ఉన్నావేమో,
పాపంలో ఉన్నావేమో దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, పాపంలోంచి దేవుని యొద్దకు వస్తావా? నీ పాపాలు దేవునికి అప్పగించుకుని దేవుని యొద్దకు వస్తావా? దేవుని యొద్దకు వస్తావా? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. మీ హృదయాలు ఒకసారి తీర్మానం చేసుకుంటారా? తీర్మానం చేసుకుంటారా? తీర్మానం చేసుకుని దేవునికి మీ హృదయాలు ఇస్తారా? దేవునికి హృదయాలు ఇస్తారా? దేవునికి మీ హృదయాలు ఇస్తారా? దేవునికి మీ హృదయాలు ఇస్తారా? దేవుడు అడుగుతున్నాడు, నా ప్రజలైన మీరు, నా ప్రజలైన మీరు, నా సొత్తైన మీరు, నా ప్రజలుగా ఉన్న మీరు, నా సొత్తైన మీరు, పేరు పెట్టుకుని పిలుచుకున్నాను మిమ్మల్ని, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని పిలుచుకున్నాను. నా యొద్దకు వస్తావా? నా యొద్దకు వస్తావా? మీ హృదయంలో నాకు చోటిస్తావా? మీ హృదయంలో నాకు చోటిస్తావా? మీ హృదయంలో చోటిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. దేవుని సమర్పించుకుంటారా? దేవుని సమర్పించుకుంటారా? దేవుని సమర్పించుకుందాం, దేవుని సమర్పించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. వీడియోలో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరూ కూడా దేవుని సమర్పించుకుందామా? దేవుని సమర్పించుకుందామా? దేవుని సమర్పించుకుందామా? దేవుని సమర్పించుకుందామా? దేవుని సమర్పించుకుందామా? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. నా యొద్దకు వస్తారా? నా యొద్దకు వస్తారా? నా యొద్దకు వస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. మీ గృహంలో నాకు చోటు ఉందా అని అడుగుతున్నాడు. మీ గృహంలో నాకు చోటు ఉందా అని అడుగుతున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ హృదయంలో నాకు చోటు ఉందా? నన్ను హత్తుకుంటావా? నన్ను హత్తుకుంటావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని చోటిస్తావా? దేవుని చోటిస్తావా? దేవుని చోటిస్తావా? మేలు చేసేవాడిగా ఉన్నావా? మేలు చేసేవాడిగా ఉన్నావా? కీడు చేసేవాడిగా ఉన్నావా? మేలు చేసేవాడిగా ఉన్నావా? కీడు చేసేవాడిగా ఉన్నావా? ఇతరులను హానిపరిచేవాడిగా ఉన్నావా? దుఃఖపరిచేవాడిగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. నీ మార్గాలన్నీ, నీ వక్ర మార్గాలన్నీ, నీ మార్గాలన్నీ వదిలిపెట్టుకున్న యొద్దకురా. నీకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నిత్యమహిమకు వారసులుగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అంటున్నాడు. దేవుని యొద్దకు వస్తావా? దేవుని యొద్దకు వస్తావా? మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొద్దకు వస్తావా? దేవుడు ఒక్కడే సమర్థుడు, దేవుడు ఒక్కడే సమర్థుడు. నీ బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు, దేవుడు ఒక్కడే సమర్థుడు, దేవుడు ఒక్కడే సమర్థుడు. నీ బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు, దేవుడు ఒక్కడే సమర్థుడు, దేవుడు ఒక్కడే సమర్థుడు.